యేసుక్రీస్తు శుభనామములో ఈ 10వ దినం యొక్క శిలువ ధ్యాన ఆరాధనకు మరి ప్రేక్షకులైనటువంటి వారికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏర్పాటు అంశము మీ హృదయములను చింపుకొనుడి. మానవ జీవితంలో అనేక మంది తమ వస్త్రాలు చింపుకునే అనుభవాలను మనం ఈ లోకంలో చూస్తాం. ఈ లోకంలో ప్రత్యేకంగా అనేక మంది బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, ఎక్కడ దుఃఖం కలిగినప్పుడు కన్నీటితో వారు ఏడ్చేవారు ఉంటారు. బైబిల్ గ్రంథంలో యాకోబు తన ప్రియమైనటువంటి కుమారుడు యోసేపు చనిపోయాడని మాట్లాడినప్పుడు తన వస్త్రాలు చింపుకుని కన్నీరు కాస్తూ విలపించినట్లు, దుఃఖించినట్లుగా కూడా బైబిల్ చెప్తుంది. అయితే ఈ భౌతికమైనటువంటి విచారాలను గురించి మనం పక్కన పెడితే ఆత్మీయ స్థితిగతుల గురించి బైబిల్ చెప్తుంది. మన హృదయాలు చింపబడాలి. ఎందుకునంటే మానవ జీవిత ప్రయాణములో మానవుని హృదయం రాతి హృదయముగా ఉంటుంది అని యెహెజ్కేలు గ్రంథములో రాయబడినటువంటి మాటలు. ఈ మాంసపు గుండెగా మన హృదయాలు మారాలి అనేది దేవుడు చెప్తున్నటువంటి సత్యం. కనుక రాతి నుండి మాంసపు అనుభవంలోనికి మనం రావాలి, అనగా చలనము లేని స్థితి నుంచి చలించే స్థితిలోనికి రావాలి అనేది దేవుని సంకల్పం. ఎప్పుడైతే మన హృదయాలను చింపుకుంటామో, అనగా మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని ప్రభు పాదాలు ఎదుట ఒప్పుకుంటామో, అప్పుడు మన హృదయాలు చింపబడతాయి. మనం ప్రభుకి సమీపస్తులం కాగలం, దేవుని రాజ్యవారసులం కాగలం, దేవుడితో ఆనందించగలం. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.